శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక పితృప్రేమ. ఒకానొక ఊళ్ళో షావుకారు ఉండేవాడు. అతని పేరు ధర్మబుద్ధి. పేరుకు తగ్గట్టుగానే అతను ధర్మగుణాలు కలిగి దైవభక్తితో నడుచుకునేవాడు. అబద్ధం ఆడడం కానీ, ఒకరికి ఒక మాట అనటం కానీ, ఒకరికి ఒక హాని తలపెట్టడం కానీ ఎరగడు. అతని మంచి గుణాలకు ఆ ఊళ్ళో వాళ్ళంతా అతన్ని మెచ్చుకునేవాళ్ళు. ఇలాంటి మన ధర్మబుద్ధికి లేక లేక ఒక పుత్రుడు కలిగాడు. అతనికి నారాయణుడని పేరు పెట్టాడు. తండ్రి ఎంత మంచివాడో నారాయణుడు అంత చెడ్డవాడుగా తయారయ్యాడు. ఒక ఏడు పైపడ్డ కొద్దీ నారాయణుడు చెడ్డ అలవాట్లు అలవరుచుకోసాగాడు. దుర్మార్గుల స్నేహం చేయసాగాడు. లేక లేక పుట్టడం చేత ధర్మబుద్ధి కొడుకుని ఏమీ అనేవాడు కాదు. ఏదో చిన్నతనం వల్ల అలా చేస్తున్నాడని చూసి చూడనట్టు పోతుండేవాడు. నారాయణుడు పెరిగి పెద్దవాడైన కొద్దీ మరింత చెడు త్రోవల్ని నడవసాగాడు. అంతేగాని మంచి మార్గాన్ని మాత్రం పట్టలేదు. ధనవంతుడి బిడ్డ కనుక నారాయణ దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటూ ఉండేది. ఇది చూసిన స్నేహితులు నారాయణుడి స్నేహం కోసం చుట్టూ మూగేవారు. అతను వారి మాయలో పడి వారు ఆడించినట్లల్లా ఆడుతూ తండ్రి మాట లెక్క చేయకుండా తిరిగేవాడు. జూదం మొదలైన చెడ్డ అలవాట్లను అలవాటు చేసుకున్నాడు. క్రమేణా నారాయణుడి ఆరోగ్యం క్షీణించసాగింది. ఇంతవరకు తన కొడుకు ఎన్ని దుర్గుణాలు నేర్చుకున్నా ధర్మబుద్ధి పుత్రప్రేమ చేత ఏమీ అనకుండా చూస్తూ సహించి ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు తన కొడుకు ఆరోగ్యమే పాడవుతున్నదని గ్రహించిన ధర్మబుద్ధికి ఊరుకోబుద్ధి కాలేదు. ఒంటరిగా పిలిచి కొడుకుకి ఎన్నో విధాల మంచి మాటలతో నచ్చజెప్పి చూశాడు. లాభం లేకపోయింది. తిట్టాడు, భయపెట్టాడు. కానీ నారాయణుడు వాడి మాట కూడా లెక్క చేయలేదు. ఆ రోజు మొదలు నారాయణుడికి డబ్బు అందకుండా కట్టుదిట్టం మాత్రం చేశాడు తండ్రి. ఎప్పుడైతే నారాయణ దగ్గర డబ్బు సన్నగిల్లిందో అంతవరకు వెంట ఉంటున్న స్నేహితులు ఒక్కొక్కరే జారుకోసాగారు. ఆఖరికి నారాయణ ఒంటరివాడయ్యాడు. ఇంట్లో తండ్రి కూడా చీవాట్లు పెట్టడం ఎక్కువ కాసాగింది. నారాయణుడికి ఆ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు. ఒకనాటి రాత్రి ఎవరితోటి చెప్పా పెట్టకుండా నారాయణుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తెల్లవారు లేచి చూసేసరికి కొడుకు లేడు. ధర్మబుద్ధి చాలా విచారించాడు. కన్న మమకారం పొమ్మంటే పోతుందా? పైగా తన వంశం నిలబెట్టడానికి గాను అతడు ఒక్కడే కొడుకు. ధర్మబుద్ధి వెంటనే తన నౌకర్లను పిలిచి, నారాయణ తెల్లవారేసరికి ఎటో పరారైపోయాడు. మీరు వాడికి తెలియకుండా వాడి వెంటనే పోతూ వాడికి కావలసిన తిండి, తిప్పలు, ఇతర సౌకర్యాలు అమరుస్తూ ఉండండి అని చెప్పి పంపాడు. నౌకర్లు వెంటనే నారాయణుని వెతుక్కుంటూ బయలుదేరాడు. నారాయణుడు తను ఎక్కడికి పోవాలో ఏం చేయాలో ఆలోచించుకుని బయలుదేరలేదు. ఆ రోజు ఉదయం మొదలు సాయంత్రం వరకు తిరిగి చివరకు సాయంత్రానికి ఊరు చేరుకున్నాడు. ఆకలి దహించుకుపోతుంది. చేతిలో రాగి దమ్మిడి కూడా లేదు. అలా పోతూ ఉండగా ఒక మిఠాయి దుకాణం కనిపించింది. ఈ దుకాణం ఎవరిదో కాదు, ధర్మబుద్ధి పంపిన నౌకర్లదే. నారాయణ కంటే ముందక్కడికి చేరుకుని నారాయణకు తిండి అవి సమకూర్చడానికి దుకాణం పెట్టుకుని కూర్చున్నారు. నారాయణ దుకాణం దగ్గరికి వెళ్ళాడు. బాబు, చాలా దూరం నుంచి వస్తున్నాను. ఆకలి వేస్తుంది. ఏమైనా కొనుక్కు తిందామంటే నా దగ్గర డబ్బు లేదు. నా మీద దయతలిచి ఏమైనా తినటానికి పెడితే మీ పేరు చెప్పుకుంటాను అన్నాడు. నారాయణుడు ఈ విధంగా అడగడమే తడవుగా నౌకర్లు అతనికి కావలసినవన్నీ పలహారములు పెట్టి ఇంకా మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ రాత్రికి అక్కడే పడుకోవడానికి చోటిచ్చారు. తెల్లవారింది. నారాయణుడు ఆ దుకాణదారు సహాయానికి ఎంతో కృతజ్ఞత చూపి మళ్ళీ తన దోవంతను బయలుదేరి పోసాగాడు. మధ్యాహ్నం అయ్యేసరికి నారాయణుడు ఒక ఏరు దగ్గరికి చేరుకున్నాడు. ఏరు నిండుగా ప్రవహిస్తోంది. అవతలి గట్టుకు చేరడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు నారాయణ. ఇంతలో ఆ పడవ అబ్బాయి వచ్చి, రా అబ్బాయి, అవతలి గట్టుకు తీసి చేరుస్తాను అన్నాడు. ఆ పడవ వాళ్ళు ఎవరో కాదు, ధర్మబుద్ధి నౌకర్లే. నేను మీకేమీ డబ్బు ఇచ్చుకోలేను అన్నాడు నారాయణ దీనంగా. పర్వాలేదు, నిన్ను ఊరికినే తీసుకుపోతాం అని పడవ వాళ్ళు నారాయణుణ్ణి ఏరు దాటించారు. నారాయణ మళ్ళీ నడక సాగించాడు. సాయంకాలానికి నారాయణ ఒక పెద్ద కొండ దగ్గరికి చేరాడు. కొండకి ఆ పక్కన ఒక ఊరుంది. నారాయణుడికి కడుపులో కాలుతోంది. ఎలాగైనా కష్టపడి ఆ పక్క ఊరు చేరగలిగితే ఇంత తినడానికి దొరుకుతుందేమోనని నారాయణుడు కొండంత ఆశతో ఆ కొండను ఎక్కసాగాడు. కాళ్ళు నొప్పులు పుట్టాయి. పైగా రోజల్లా తిండి నీళ్లు లేవాయే. ఎలాగరా భగవంతుడా అని నారాయణ దిక్కులు చూడసాగాడు. ఇంతలో ధర్మబుద్ధి నౌకర్లు ఒక మేనాతో అక్కడికి ప్రత్యక్షమయ్యారు. నారాయణ అడగకుండానే, దీంట్లో కూర్చో అబ్బాయి, నిన్ను కొండ అవతలికి చేరుస్తాం అన్నారు. నారాయణకి ఎంతో సంతోషం వేసింది. వెంటనే మేనాలో ఎక్కి కూర్చున్నాడు. వాళ్ళు అతన్ని కొండ దాటించారు. ఇలాగే నారాయణ ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి రావటం, ధర్మబుద్ధి నౌకర్లు అతని కష్టాల నుంచి తప్పించడం, రక్షించడం జరుగుతుంది. ఆఖరికి ఓ రోజున నారాయణకి అనుమానం కలిగింది.
ఈ సందేహం కలగ్గానే నారాయణ ఒకరోజు తనకు సహాయం చేయడానికి వచ్చిన వారిని అడిగాడు, మీరెవరు, నాకెందుకు ఇలా సహాయం చేస్తున్నారు అని. అప్పుడు వాళ్ళు జరిగిందంతా చెప్పారు. అంతా విని నారాయణ చాలా ఆశ్చర్యపోయాడు. తన ఎంత చెడుగా ప్రవర్తించినా, చివరికి ఇల్లు వదిలి వచ్చేసినా తన తండ్రి మాత్రం తన సుఖం క్షేమం కోరే కదా ఇలా సేవకుల్ని పంపి తనకు సహాయం చేయించాడు. అలాంటి తండ్రి మాట లక్ష్య పెట్టకపోవడం తన బుద్ధి తక్కువేనని గ్రహించాడు. వెంటనే సేవకులతో ఇంటికి తిరిగి వచ్చి తండ్రి పాదాల ముందు వాలి తనను క్షమించమని, ఇక ముందు బుద్ధి కలిగి బ్రతుకుతానని ఏడ్చాడు. ఇప్పటికైనా తన కొడుకు మంచి మార్గానికి వచ్చాడని ధర్మబుద్ధి ఎంతో సంతోషించాడు. తన వంశమర్యాద నిలబెట్టడానికి తనకు కలిగిన ఒక్కగానొక్క కొడుకును తను నిలుపుగలిగినందుకు ఎంతో గర్వించాడు. ఆనాటి నుంచి ఆ తండ్రి కొడుకులు సుఖంగా కాలం వెళ్ళబుచ్చారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.